శాంతి భద్రతలు మిగిలిన శాంతి భద్రతల వ్యవహారం చూసుకుంటున్నారు. ఓ పక్క ఇవాళ అన్లోడింగ్ మొదలైంది కాకినాడ స్టెల్లా షిప్ నుంచి 1164 టన్నుల రేషన్ బియ్యాన్ని ఆల్రెడీ గోడౌన్లకు తరలించే ప్రక్రియ కూడా మొదలైంది. ఇంత ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా ద్వారంపూడిని టచ్ చేయరు. ఏం జరుగుతుందండి కూటమి ప్రభుత్వంలో? ఆయన పిఠాపురంలో మాట్లాడారంటే మరి మాట్లాడకుండా ఉంటారా? ఇవన్నీ చూసే కదా ఆయన ఆవేదన చెంది మాట్లాడింది. ఇప్పుడు పోలీసు వ్యవస్థ తన పని తాను చేసుకుపోతుందండి. ఇప్పుడు బయట మనం మాట్లాడేదానికి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ గా జరిగే ఆధారాలతో లోపలేయడానికి డిఫరెన్స్ ఉంటది. ఇప్పుడు అనగానే అదే కదా కలెక్టర్ల సదస్సులో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా కూటమి ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏం మాట్లాడారు, మేము ఇక్కడ చాలా కమిటెడ్ గా ఉన్నాము, మిమ్మల్ని ఏమవుతుంది, ఎందుకు మీరు ఆ రైస్ మనం ఇది సీజ్ చేసిన రైస్ ని కూడా ఎందుకు మీరు ఇన్వెస్టిగేషన్ లేట్ అయిపోతుంది, ఎందుకు మీరు చర్యలు త్వరగా ఎందుకు తీసుకోవట్లేదని కలెక్టర్ గారిని ఆయన క్వశ్చన్ చేశారు. ఆయన దానికి వివరణ కూడా ఇచ్చారు. ఏదో పర్సంటేజ్ ఆఫ్ రైస్ 1.04 సంథింగ్ ఉందండి, దాన్ని మేము ఐడెంటిఫై చేయడానికి కొంత టైం పడుతుంది, పెద్ద మొత్తంలో రైస్ ఉన్నాయి, దానిలో పీడిఎస్ రైస్ ఎంత ఉన్నది అని ఐడెంటిఫై చేయడానికి మాకు మెకానిజం సరిగా లేకపోవడం వల్ల లేట్ అవుతుందని. ఇక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. జనాల్లో అది వచ్చేది ఏంటంటే ఇంక ఏ బియ్యం వెళ్ళినా అది పీడిఎస్ బియ్యమే, ఎంతెంత వెళ్ళిపోతుంది, ఎంతెంత ట్రక్కులు వెళ్ళిపోతున్నాయి, ఎంతెంత లోడ్లు వెళ్ళిపోతున్నాయి, ఏం చేస్తున్నారని. ప్రతి దానిలో ఇక్కడ దొంగతనం చేసేవాళ్ళు కూడా చాలా తెలివిగా ఉన్నారండి. దొంగలు కూడా అంటే మొత్తం రైస్ పీడిఎస్ రైస్ కాకుండా మిక్స్డ్ వేలో వెళ్తున్నారు. కొంత పర్సంటేజ్ ఆఫ్ రైసే కలిపి దాన్ని పట్టుకోవడానికి వీలు లేకుండా చెక్ చేసినా కూడా దొరకకుండా ఉండే పరిస్థితుల్లో మెల్లర్లు ఆ రకంగా తయారు చేసి రైస్ని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. దానిలో పీడిఎస్ రైస్ ఎంత కలిసింది, వీళ్ళు ఎంత పర్సంటేజ్ ఆఫ్ రైస్ని ఇట్లా మిక్స్ చేసి పంపిస్తున్నారు, దాన్ని వైట్ గా చేసి పంపిస్తున్నారు, దాన్ని అడ్డదారిలో దోచుకున్న దాన్ని వైట్ ఎట్లాంటి పాలిష్ చేసి పంపిస్తున్నారండి, పాలిష్ చేసి పంపిస్తున్నారు. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? ఇంకో విషయం చెప్పమంటారా? శతకోటి దరిద్రాలకి అనంతకోటి ద్వారంపూళ్ళు ఉంటారు. మీరు కాకినాడలో ఆపేస్తే ఆయన చెన్నై పోర్ట్ నుంచి తరలిస్తున్నారని చెప్పేసి అభియోగాలు వస్తే మన చిత్తూరు జిల్లా పోలీసులు నగరి దగ్గర భారీ ఎత్తున సీజ్ చేసుకున్నారు. సహకరిస్తున్నది రోజా గారని తేలింది ప్రాథమిక దర్యాప్తులో. ఇది విషయం. ప్రతి జిల్లాలో పీడిఎస్ రైస్ మీద దాడులు జరుగుతున్నాయి, సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 111 మిల్లర్ల మీద ఎవరైతే మిల్స్ లోని ఈ రైస్ ని ఇట్లా మిక్స్డ్ గా చేసి పంపిస్తున్నారు వాళ్ళ మీద కూడా బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ మీద 318 సెక్షన్ 4 బిఎన్ఎస్ 7(1) సెక్షన్స్ కింద కూడా కేసులు నమోదు చేసి విచారణలో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ పేరుని నాని ఇప్పుడు ఆయన కనపడకుండా అబ్స్కాండ్ అయిపోయారు. 7,700 బస్తాలు దాదాపు పైన, ఆయన ఫస్ట్ 3,000 చిల్లర అనుకున్నారు, తర్వాత 7,000 పైన పైచీలు కానీ నిర్ధారణలో తేలింది. ఇంకొక 1 వీక్ టైం ఇస్తే ఇంకెంత పెరిగిద్దో కూడా చెప్పలేము, ఎందుకంటే అవినీతి ఆ స్థాయిలో ఉంది. సో ఇక్కడ ఉన్న మెకానిజము ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరుగుతుంది. దీని మీద పీడిఎస్ రైస్ ఈ స్మగ్లింగ్ మీద కూడా సిట్ వేయడం జరిగింది. దానిలో కూడా ఎవరైతే పాత వీళ్ళు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, వీళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారు అన్న వాళ్ళని కూడా అధికారులను కూడా మార్చడం జరిగింది, మళ్ళీ సిట్ వేయడం జరిగింది. దీనిలో కూడా సిట్ ఆచరణలోకి వచ్చి ఒక కమిటీ రిపోర్ట్ని తయారు చేసి దాని మీద ప్రాపర్ యాక్షన్ తీసుకునే విధంగా 24/7 ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద తీసుకుంటారు. సత్యనారాయణ గారు ఒక మాట అన్నారండి, జనవరి 1వ తారీఖు తర్వాత వీళ్ళందరినీ తాటా తీస్తామని. ముహూర్తం తెనాలి సిద్ధాంతి గారు ఏమైనా ముహూర్తం పెట్టారా వాళ్ళ అరెస్ట్ కి? కాదండి, తెనాల్లో పెద్ద సిద్ధాంతి గారు ఉంటారు, తెనాల్లో ఒక పెద్ద సిద్ధాంతి గారు ఉంటారు, ఆయన ఏమన్నా వీళ్ళ ముహూర్తానికి అరెస్ట్ పెట్టారు? తెలుగుదేశం ఎక్కువ ఆయన సిద్ధాంతి గారి మీద బాగా బ్యాంక్ అవుతుంది. వాళ్ళు చెప్పినట్టే యాక్సిస్ రోడ్లో వాస్తు మార్పులు అవి చేస్తుంటారు, ఆయన ఏమన్నా ముహూర్తం పెట్టాడా? ఇంత ఎవిడెన్స్ దొరికిన తర్వాత ఇంకా జాప్యం ఏంటండి? మీకు ఇప్పుడే ఒక విషయం చూపిస్తా. ఎక్స్ డీజీపీ ఒరిస్సా అండ్ సిబిఐ మాజీ డైరెక్టర్ మన్న నాగేశ్వరరావు గారు ఆయన ట్వీట్ చూసారా మీరు? ఏమండి, 6 నెలల్లో జరుగుతున్న ఈ ఘోరాల మీద మీరు శ్వేతపత్రం విడుదల చేయండి అని. సిబిఐ మాజీ డైరెక్టర్ అండి, తెలుగు ఆయన ఇంత బాగా ట్వీట్ పెట్టారు. ఆయన ఏమండి శ్వేతపత్రం విడుదల చేయండి అని. వాసు గారు మనం బయట ఉండి చూడటం వేరు, అక్కడ వ్యవస్థలో చూడటం వేరండి. మీరు లోపల మీకు విషయం చెప్పంటారా? మీకు తెలిసిన విషయమే చెప్పంటారా?
ప్రభుత్వం దగ్గర లేని ఎవిడెన్స్ జనసేన దగ్గర ఉంది. నాదెళ్ల మనోహర్ గారు ఇన్ని ఫైల్స్ చూపించారు ఎలక్షన్స్ ముందు. నాకన్నా మీకన్నా బాగా దగ్గరగా చూశారు. కృష్ణాంజనేయులు గారిని అడగండి. ఏమండి కృష్ణాంజనేయులు గారు ఇంతలా ఎవిడెన్స్ చూపించారు రేషన్ బియ్యం మీద, అవునా కాదా? ప్రభుత్వం దగ్గర లేదంటే ఇప్పుడు ఎట్ట నమ్ముతాం మనం? ఇప్పుడు రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి విషయంలో జనసేన పార్టీ ఎన్నికలకు ముందే ఈ కుంభకోణాలకు సంబంధించి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఆధారాలన్నింటినీ కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే వీళ్ళ దగ్గర ఉంది. డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. సివిల్ సప్లైస్ మినిస్టర్ ఎవరు? అదే నాదెండ్ల మనోహర్. ఇక్కడ ఒక అంశం అండి, మీరు గమనించండి, వాసుదేవన్ గారు ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా కూడా ఈ ప్రభుత్వము రాగానే ఒక 7-8 శాఖలకు సంబంధించినటువంటి శ్వేతపత్రాలను రిలీజ్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తము జగన్మోహన్ రెడ్డి మీద లేకపోతే అప్పుడు ఉండేటువంటి మంత్రులు వీళ్ళకి సంబంధించినటువంటి దాని మీద ఆ శ్వేతపత్రాల్లో మొత్తం కుంభకోణాలకు సంబంధించిన